ఈ సొసైటీని ఎవరు క్రియేట్ చేశారు? దేవుడా? కాదు. ఈ సొసైటీని క్రియేట్ చేసిన ఒక పురుషుడు. అందుకే ఈ సొసైటీలో స్త్రీకి స్థానం లేకుండా చేశాడు. కావాలంటే మీరు గమనించండి, గుళ్ళో పూజారి పురుషుడే ఉంటాడు, స్త్రీ ఉండదు. చర్చిల్లో ప్రీస్ట్ పురుషుడే ఉంటాడు, స్త్రీ ఉండదు. అలాగే మసీదులో ఇమాం కూడా పురుషుడే ఉంటాడు, అక్కడ కూడా స్త్రీకి స్థానం ఉండదు. దేవుడి ముందు అందరు సమానమని చెప్తారు, కానీ ఆ దేవుడి దగ్గరికి వచ్చేసరికి మాత్రం పెత్తనం పురుషుడిదే. ఎందుకు? మరి భక్తిలో స్త్రీకి పురుషుడికి తేడా ఉందా? లేదు కదా. మరి దేవుడి దగ్గర జెండర్ రిజర్వేషన్ ఎందుకు? ఎందుకంటే ఆ రూల్స్ పెట్టింది దేవుడు కాదు, మనిషి. ఎందుకంటే మత గ్రంథాలు రాసింది పురుషుడు. అందుకే అతనికి అనుగుణంగా రాసుకొని స్త్రీకి స్థానం లేకుండా చేసి అడ్డంకులు పెట్టాడు. స్త్రీని దేవతతో పోలుస్తాడు. అదే స్త్రీ దేవుడి దగ్గరికి వచ్చేసరికి మరి ఆ దేవత ఎక్కడికి పోతుందో. ఇక బంధాల విషయానికి వస్తే అక్కడ కనిపించేది ప్రేమను మించిన రాజకీయం. మొదట్లో భర్త చనిపోతే భార్యను సజీవదానం చేసేవారు, కానీ భార్య చనిపోతే భర్తను దహనం చేయరు. పోనీ ఇప్పుడు అది లేదనుకుందాం, కానీ రూల్స్ మారాయా? భర్త పోతే భార్యకి రంగులు వేయకూడదు, అలంకారం ఉండకూడదు, శుభకార్యాలకు రాకూడదు. కబ్బో ఎన్ని రూల్సో. భర్త చనిపోయిన భార్య వేరొకరిని పెళ్లి చేసుకోకూడదు, జీవితాంతం ఒంటరిగా మగ్గిపోవాలి. అదే భార్య చనిపోయిన భర్త మాత్రం వెంటనే ఇంకో పెళ్లి చేసుకోవచ్చు. స్త్రీకి మాత్రం ఎక్కడలేని అడ్డంకులు, కాంక్షలు వస్తాయి. అదే పురుషుడైతే ఏ రూల్స్ ఉండవు. ఎందుకని? స్త్రీ జీవితం అంటే త్యాగం, పురుషుడి జీవితం అంటే భోగం. ఇదా మన గొప్ప సంస్కృతి. దీనిని బట్టి మీకు ఏమర్థమవుతుంది? ఆచారాల పేరుతో, మతం పేరుతో, దేవుడి పేరుతో, ఆఖరి సంస్కృతి సాంప్రదాయం పేరుతో స్త్రీని ఎంతగా అణిచివేసి తొక్కేస్తారో అర్థం కావడం లేదా? లేదా కళ్ళు దింగాయా? మతం, ఆచారం, సాంప్రదాయం ఇవన్నీ స్త్రీని కంట్రోల్ చేయడానికి పురుషుడు క్రియేట్ చేసుకున్న ఆయుధాలే. ఇది దైవభక్తి కాదు, పురుషుడు ఈగోయిస్టిక్ కండిషనింగ్. మారాల్సింది స్త్రీ కాదు, ఫస్ట్ పురుషుడు తన ఈగోయిస్టిక్ కండిషన్ నుంచి బయటికి రావాలి. అప్పుడే ఈ సొసైటీ నిజమైన సొసైటీగా మారుతుంది.